ఇవి నా ఆప్తవచనములు, ఇవి నా వేదాలు. ఇది నేనందించే అమూల్య వరప్రసాదం, మానవాళికి నా సందేశం. ఈ 4 వేదములు మీకు, మీ తదుపరి తరాలకు, సకల మానవాళికి జీవన జ్ఞానం ప్రాప్తింపజేస్తాయి. ఈ వేదాలు మానవునికి ధరిత్రి, ఆకాశము, మానవులు, దేవతలు, ఆత్మ పరమాత్మల సంబంధాల యొక్క జ్ఞానాన్ని ప్రసాదించగలవు. వీటిలో సర్వమంత్రాలు ఉన్నవి. జన్మ నుండి మృత్యువు వరకు సకల సమస్యలకు ఇవి పరిష్కారం చూపగలవు. హే మను, నా ఆప్తవచనం మానవునికి ప్రకృతి నుండి శక్తిని పొందే ప్రేరణనిస్తుంది, జీవితంలో ప్రేమించే లక్షణాన్నిస్తుంది. ఇది నీకు మార్గదీపిక. హే సప్తర్షులారా, మీరు ఈ వేదమంత్రాలకు ప్రథమ స్రష్టలు. ధన్యోస్మి ప్రభు. వాస్తవానికి తమరు కృపాసముద్రులు. తమ ఆప్తవచనానికి స్రష్టలుగా చేసి మాకు తమరు అందించిన జ్ఞానం, మా అస్తిత్వ ఉద్దేశమేమిటో, మా లక్ష్యమేమిటో తెలిపింది. హే మను, సత్యరూప, మీరు వీటిని రక్షించాలి. ఈ జ్ఞానసారాన్ని మానవులకు అందించవలసి ఉన్నది. నారాయణ, మీ ఆజ్ఞ శిరోధార్యం. మానవులకు అందవలసిన ఈ జ్ఞానాన్ని ప్రాణ సమానంగా నేను రక్షించుకుంటాను ప్రభు. లక్ష్మీపతి, తమ ఆప్తవచనాలలో నా తనువు మనసు నిండా నింపుకొని వాటి సారాన్ని ఉగ్గుపాలతో రంగరించి మా సంతానానికి అందిస్తాను ప్రభు. మీ కర్తవ్యాలను మీరు పాలించండి. మరి నేను క్షీరసాగరానికి చేరుకునే సమయం ఆసన్నమైనది. మరి ఇక నేను సెలవు తీసుకుంటాను. తమరిని మత్స్య రూపంలో చూసిన తరువాత నాకు అపూర్వ అనుభూతి కలిగినది. భగవంతుడు కావడం ఎంత కష్టతరం! దైవత్వం యొక్క కఠిన అనుభవాలు తమకు మాత్రమే సాధ్యం. తమరు తమ సుందర రూపాన్ని విడిచి మత్స్య రూపాన్ని దాల్చారు. ఎంత కఠిన నిర్ణయం! ప్రియా, భక్తకోటి కోసం నేనేమైనా చేస్తాను. మత్స్య రూపం ఏమిటి? మానవ కళ్యాణం కోసం నేను ఇంతకంటే వికృత రూపం ధరించవలసి వచ్చినా అందుకు ఎన్నడూ సంకోచించను. ప్రియా, చూస్తూ ఉంటే ఆ రూపం ధరించే సమయం కూడా త్వరలోనే రావచ్చుననిపిస్తుంది.
నేను మాతను, ధరణీ మాతను. శ్రీ మహావిష్ణువు తన వాగ్దానాన్ని నిలుపుకున్నాడు. అతడు నా సీమకే తెంచి నన్ను పావనం చేశాడు. కాని నేనింతవరకు జరిగిన సంఘటనలను సంభాళించుకోలేకపోతున్నాను. నేను ఆలోచనలో పడ్డాను. ఎప్పుడైతే ఎవరైనా జ్ఞానాన్ని ద్వేషిస్తారో ఆ సమయంలో తమ పాప భీతి నుంచి బయటపడడానికి, ఆ భయాన్ని దూరం చేసుకోవడానికి వారు ప్రయత్నిస్తారు. ఎప్పుడైతే అజ్ఞానాన్ని తమ దరిని చేర్చుకుంటారో ఆ అహంకారం కారణంగా జ్ఞానం ప్రవేశించకుండా వారి అంతరంగ ద్వారాలు మూసుకుంటాయి. క్రోధాన్ని తమ అస్త్రంగాను, హింసను కవచంగాను చేసుకుంటారు. దానవ సంస్కృతి అనే ధ్వజాన్ని మోసుకువచ్చిన హయగ్రీవుని భయం కూడా ఇటువంటిదే. జ్ఞానకాంతులు ప్రసరిస్తే ఇక తన వంటి అజ్ఞానుల నాయకత్వాన్ని ఎవరు స్వీకరిస్తారు? నేను అతడి మృతదేహాన్ని తదేకంగా తిలకించాను. అది ఒక దానవుడి శరీరం కాదు, అది ప్రవృత్తి మరణమనిపించింది. ఎవరైనా జ్ఞాన మార్గాలను నిరోధించే ప్రయత్నం చేస్తే అన్ని యుగాలలోనూ వారు ఇలాంటి పర్యవసానానికే గురవుతారు. కాని హయగ్రీవుడెవరైనా కావచ్చును, ఎలాంటి వాడైనా కావచ్చును. కాని ఒక మాతకు పుత్రుడు. నేను అలాంటి మాతనే. అందుకే అతడి మాత ధను దుఃఖాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాను. స్వామి, దేవి, నీవు తీసుకొచ్చిన ఆ సమాచారం నాకు తెలుపవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ సమాచారం నాకు ముందుగానే తెలుసు. నేను వేరొక విషయం అడగాలని వచ్చాను స్వామి. అడుగు. పుత్రుడు హయగ్రీవుని దేహాన్ని చితిపై ఉంచారు. తమరు వాని పితృదేవులు. తమరు రావడం లేదా? లేదు దేవి. ఏ మరణించిన వాడు తమ పుత్రుడు కాడా? అవును, పుత్రుడే. కాని నా దృష్టిలో వాడు ఏనాడో మరణించాడు. ఏనాడైతే నీ చూపిన మార్గాన్ని వీడి హింసా మార్గం వైపు అడుగు వేశాడో అప్పుడే. చితిపై ఉంచింది వాడి శరీరం మాత్రమే. ఏ అపరాధికైనా శిక్ష లభించవలసినది. కానీ వీడికి మాత్రం ఇంతకంటే కఠిన శిక్ష లభించవలసింది. కానీ ప్రభు, ఈ పూర్తి సంఘటనలో కాని అనే పదానికి స్థానమే లేదు. వాడు మహావేదాలని తస్కరించాడు. ఆ జ్ఞాన కాంతిని వాడు అజ్ఞానం మరియు అహంకారం అనే చీకటితో బంధించాలనుకున్నాడు. ఆ అంధకారమే వాడినిప్పుడు కబళించింది. లేదు దేవి, నేనక్కడకు రాలేను.
దానవులారా, దానవరాజు హయగ్రీవుని వధ సాధారణమైన సంఘటన కాదు. దానవరాజును వధించి మన యొక్క స్వాభిమానాన్ని దెబ్బతీశారు. మన సమాజాన్ని చిన్నాభిన్నం చేయదలిచారు. ఈ కాలకేతు సమస్త దానవలోక సమక్షములో దీనిని సవాలుగా స్వీకరిస్తున్నాడు. తమందరి సమక్షములో ప్రతిజ్ఞ చేస్తున్నాను. దానవరాజు హయగ్రీవుని వధకు ప్రతీకారం చేస్తాను. కాలకేతు, నీ గురించి నాకు బాగా తెలుసు కాలకేతు. బహు చతురుడవనుకుంటున్నావు కదూ? నీకు నీవే. అచల, గర్జించకు కాలకేతు. నాకు తెలుసు నీ ప్రతీకారం వెనుక దాగిన లక్ష్యమేమిటో. నీవు దానవరాజు హయగ్రీవుడు శిరస్సు నుండి రాలిన మకుటాన్ని నీ శిరస్సును ధరించాలని కలలుగంటున్నావు. కాదనగలవా? దానవరాజు హయగ్రీవుని వదకు ప్రతీకారం చేయడానికి నీవెవడవు? నేను దానవలోక భావి అధిపతిని, దానవరాజ్యానికి ఉత్తరాధికారిని. విన్నారా మీరంతా? ఎవరు మాట్లాడరే? ఏ విధంగా ఇతడు మనకు అధిపతి కాగలడు? చెప్పండి వానికి ఇది దానవలోకమని. ఇక్కడ ఆధిపత్య నిర్ణయం ఎన్నికల ద్వారా కాదని, అంతేకాదు సర్వజన సమ్మతి వంటి వ్యర్థ విధానాలకు తావేలేదని. ఇక్కడ అధికారం మాత్రం భుజబలం ఉన్న వారికే దక్కుతుంది. ఇక్కడ ఎవరు పరాక్రమశాలురో వారే సింహాసనానికి అర్హులు. సకల దానవ సమాజానికి తెలుసు నేను సేనాధిపతినని. అన్ని యుద్ధాలలో సేనలకు నాయకత్వం వహించింది నేనే. అందువలన దానవ సింహాసనాన్ని అధిష్ఠించే అర్హత నా ఒక్కడికే ఉన్నది. అంతటి శక్తే నీకుంటే నా నుండి అధికారాన్ని దక్కించుకో చూద్దాం. ఈ రాజ్యాధికారాన్ని నీకంత సులభంగా దక్కనీయను అచల. కాలకేతు నిజమే చెప్పాడు. అతని అధికారాన్ని మనమంతా మన్నించాలి. మేము అంగీకరించము. అచలుణ్ణే మా అధిపతిగా చేసుకుంటాము. అందరికీ సమ్మతమేనా? ఆగండి. అధికార పోరాటం నాకు అచలుడికి నడుమనే జరుగుతుంది. ఈ నిర్ణయం కూడా నాకు అచలుడికి మధ్యనే జరుగుతుంది. మీరందరూ ఈ రణక్షేత్రం నుండి వైదొలగండి. विष्णुपुर